నమస్కారం, క్లోజ్ టీవీకి స్వాగతం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో నున్న సొసైటీల అభివృద్ధి కోసం నియమించిన త్రిసభ్య కమిటీలు అంకిత భావంతో పనిచేసి అగ్రపథంలో పనిచేయాలని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. మండలంలోని చింతలూరులో సొసైటీ కార్యాలయంలో సోమవారం జరిగిన త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్థానిక సొసైటీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన నల్ల వెంకన్న నిబద్ధత కలిగిన నాయకుడని కితాబిచ్చారు. జనసేన పార్టీలో నిస్వార్థంగా పనిచేసే నాయకులకు పదవులు వాటంతటా అవే వస్తాయని చెప్పడానికి వెంకన్న నియామకం ఉదాహరణ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో క్రమశిక్షణ, సేవాభావం కలిగిన పార్టీలో సభ్యులైనందుకు మనందరం గర్వపడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అధ్యక్షునిగా సభ్యులుగా బుంగ చిన్నబ్బులు, కడలి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి నేతలు వంటిపల్లి పాపారావు, వైట్ల శేషుబాబు, దేశభక్తుల సత్యనారాయణ, వైట్ల గంగరాజు, గన్ని చిన్నబ్బు, సలాది జయప్రకాష్, సర్పంచ్ సంగీత సుభాష్, చేకూరి కృష్ణంరాజు, ఎంపీటీసీలు తమ్మన భాస్కర్ రావు, పెద్దిరెడ్డి పట్టాభి, వంటిపల్లి సతీష్, ఈదల నల్లబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆదేశాల మేరకు త్రికరణ శుద్ధిగా సొసైటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అధ్యక్షుడు నల్ల వెంకన్న తెలిపారు. రైతుల అభ్యున్నతికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను తీసుకుంటానన్నారు. తనకు పదవి రావడానికి కారకులైన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.